హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ట్రావెలింగ్లో ఇది మా డే 1 జర్నీ అనమాట. ఫస్ట్ మేము దర్శించుకున్నది దేవుని కడప టెంపుల్ అండి. ఇది పుష్కరిణి ఉండే ప్లేస్. ఇది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది దేవుని కడప టెంపుల్ అండి. ఈ దేవుని కడప టెంపుల్లో పక్కనే స్వామివారి పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ రెండు ఆలయాల్లో కూడా దర్శనం పూర్తి చేసుకున్నాం. ఇక నెక్స్ట్ మేము ఆటోలో బయలుదేరాం. నెక్స్ట్ మేము అమీన్ పీర్ దర్గాకి చేరుకున్నాం. ఇది కడప అమీన్ పీర్ దర్గా అండి. పెద్ద దర్గా అని కూడా అంటారు. చాలా మంది సెలబ్రిటీలు వచ్చి ప్రతి ఏడాది ఇక్కడ దర్శనం చేసుకుంటారు. చాలా విశిష్టమైన దర్గా అని చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి నేను న్యూస్ లో చదువుతూ ఉంటాను అనమాట పెద్ద దర్గా గురించి. ప్రతిసారి అనుకుంటాను ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలని. ఇన్నేళ్లకు నాకు కుదిరిందనమాట. అమీన్ పీర్ దర్గాలో మా దర్శనం పూర్తయింది. ఇక మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళటానికి ఆటోలో బయలుదేరాం. అమీన్ పీర్ దర్గా నుంచి మేము ఆటోలో బయలుదేరి నెక్స్ట్ మేము ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ జర్నీని మేము ఎంజాయ్ చేశాము. కాసేపట్లోనే మేము ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్నాం. ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయం అతి పురాతనమైన ఆలయంగా చెప్పబడుతుంది. ఈ ఆలయంలో హనుమంతుల వారు ఉండరు. రాముల వారిని హనుమంతుల వారు కలవక ముందు నిర్మించబడిన ఆలయమట. అందుకే హనుమంతుల వారి విగ్రహం ఈ ఆలయంలో ఉండదు. మన భారతదేశంలో ఒకే ఒక్క ఆలయం, హనుమంతుల వారు లేని రామాలయం ఏదైనా ఉంది అంటే అది ఈ ఆలయం మాత్రమే. ఈ వీడియోలో కొద్దిగా చూపిస్తున్న ఆలయాలన్నీ సపరేట్ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా ఆల్ వీడియోస్ క్లిక్ చేసి మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ ఆలయంలో మా దర్శనం పూర్తయింది. ఇక మేము ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న సంజీవరాయ టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాం. పక్కనే అన్నప్రసాద కౌంటర్ ఉంటుంది. అక్కడ ఫ్రీ భోజనం చేసి నెక్స్ట్ మేము ఆటోలో బయలుదేరాం. నెక్స్ట్ మేము సిద్ధవటం ఫోర్ట్కి బయలుదేరాం. కాసేపట్లోనే మేము సిద్ధవటం ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సిద్ధవటం ఫోర్ట్ కూడా అతి పురాతనమైన ఫోర్ట్ అని చెప్పాలి. చాలా మంది రాజులు దీన్ని సొంతం చేసుకోవటానికి పోటీ పడ్డారట. చాలా అద్భుతమైన రాతి కట్టడంగా చెప్పాలి. మనకి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కట్టడము ఇక్కడ కట్టడం కూడా కొంత సిమిలారిటీ కనిపిస్తుంది అనమాట. అద్భుతమైన లొకేషన్ అని చెప్పాలి. కట్టడం కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి, ఈ మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అసలు లొకేషన్ మీకు కనిపిస్తుంది అనమాట. చూసారా, చుట్టూ కొండలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఎవ్వరూ కూడా మిస్ చేయొద్దు. ఈ కట్టడం చాలా ప్రత్యేకంగా నిర్మించబడి ఉంది. మీరు చూస్తేనే అర్థమవుతుందండి. చూసారా, లొకేషన్ చూస్తున్నారు కదా. ఈ సిద్ధవటం ఫోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దాదాపు గంటకు పైగా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ మళ్ళీ బయలుదేరాం. ఇక్కడి నుంచి 2 బస్సులు మారి మేము వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి బయలుదేరాం. సిద్ధవటం ఫోర్ట్ నుంచి బ్రహ్మంగారి మఠంకి డైరెక్ట్ బస్ లేదనమాట. సిద్ధవటం ఫోర్ట్ నుంచి బద్వేల్కి వెళ్ళి బద్వేల్ నుంచి మరొక బస్సు మారి బ్రహ్మంగారి మఠంకి అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 2:30కి మేము సిద్ధవటం ఫోర్ట్లో బయలుదేరితే మాకు 5:30కి మేము బ్రహ్మంగారి మఠంకి రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ అయితే పట్టింది. బిఫోర్ డే నైట్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మా జర్నీ అలా ట్రావెల్ కొనసాగుతూనే ఉందన్నమాట. ఎక్కడా కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. మేము ఇక్కడ బ్రహ్మంగారి మఠంకి రీచ్ అవ్వంగానే ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఫస్ట్ రూమ్ వెతుక్కున్నాం అనమాట. ఫస్ట్ అయితే రెస్ట్ కావాలి. ఈవినింగ్ 5:30 అయిపోయింది కదా. తిరిగి బాగా అలసిపోయామన్నమాట. ఎలా అయినా రెస్ట్ కావాలనిపించింది. ఫస్ట్ అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఒక అరగంటలో దర్శనం అయితే ఉంటుంది, ఒక బ్రేక్ ఉంటుంది, బ్రేక్ తర్వాత దర్శనం ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసేసుకోండి, మళ్ళీ ఒక బ్రేక్ వస్తుందని చెప్పారనమాట. ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి అయితే వెళ్ళిపోయి మేము బ్రహ్మంగారి మఠంలో స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాం. బ్రహ్మంగారి మఠంకి వెళ్ళే దారిలో ఈశ్వరీదేవి మఠం కూడా ఉంటుందండి. ఈశ్వరీదేవి ఎవరు అంటే స్వామివారి మనవరాలు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లాయపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి పొందారు స్వామి. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి వలన ప్రసిద్ధి పొందటం వల్ల కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు ఒక సమయంలో దేశాటన చెయ్యాలి అనుకుంటారు. తల్లిని అనుమతి కోరితే ఆమె అనుమతి నిరాకరిస్తారు. అనుమతి నిరాకరించడం వల్ల ఆయన తల్లికి జ్ఞానబోధ చేశాడు.
ఈ సందర్భంలోనే ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, దానిని వదలమని తల్లికి హితవు పలికారు. శరీరం పంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని, ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించటం ఎవరికీ సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరుతారు. ఇది స్వామివారి పుష్పరథం. లోపల స్వామివారిది, అలాగే లోపల స్వామివారి సమాధి ఉంది. ఇప్పుడు మనం వీరబ్రహ్మం గారి మఠంలో ఉన్నామన్నమాట. ఆలయం లోపల ఇది. బ్రహ్మంగారి మఠంలో మా దర్శనం అయితే పూర్తయింది. లోపల షూట్ చేయటం అనుమతి లేదు కాబట్టి షూట్ చేయలేకపోయాను. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంటుంది. ఈశ్వరీదేవి మఠంని కూడా సందర్శిద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదే ఈశ్వరీదేవి మఠం. రండి లోపలికి వెళదాం. ఈ ఆలయం కూడా లోపలంతా విశాలంగా ఉంది. ఇక్కడ ఈశ్వరీదేవి సమాధి పొందారనమాట. ఈశ్వరీదేవి సమాధి ఇంకా మరికొంతమంది సమాధి ఉంది. మనకు అక్కడ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎవరెవరు సమాధి పొందారు, ఎవరివి అనేసి అక్కడ రాసి ఉంటుంది. అలాగే వాళ్ళు చెప్తారండి. ఈశ్వరీదేవి బ్రహ్మంగారి మనవరాలు. ఈమె బ్రహ్మచారిణిగా కొన్నేళ్ల పాటు తపస్సు చేశారు. తర్వాత ఈమె జీవ సమాధి పొందారనమాట. ఈవిడ తపస్సు చేసిన గుహ కూడా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు గుహ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడితో మాకు డే 1 జర్నీలో మొదటి రోజు మా ట్రావెలింగ్లో మేము ఏమేమైతే తిరిగామో అన్నీ ఇప్పటికీ ఇవాళకి పూర్తయిందనమాట. ఈశ్వరీదేవి మఠంతో డే 1 జర్నీ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇక రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. ఎప్పటి నుంచి ట్రావెలింగ్లో మా డే 2 జర్నీలో మేము ఏమేమి చూసాము ఆలయాలన్నీ మీకోసం ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి బిఫోరే చేసినప్పటికీ కూడా ఇంకా కొంచెం పర్ఫెక్షన్తో చెయ్యాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ చేయడం జరిగింది. చూడని వాళ్ళు అంతా మొత్తం అన్ని వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ చూడండి. నేను అన్నీ కూడా ప్లేలిస్ట్లో వేసే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా చూడండి. మా ట్రావెలింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు ఇదివరకట బ్రహ్మంగారి మఠం, ఈశ్వరీదేవి గుహ, ఈశ్వరీదేవి మఠం చూసారా? నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపించే నా నెంబర్కి కాల్ చేయండి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళే చేసుకోండి. మీరు పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు ఏజెంట్గా జాయిన్ అవ్వండి. మినిమం ఎడ్యుకేషన్ 10th క్లాస్ లేదా ఇంటర్, డిగ్రీ పూర్తయిన వాళ్ళు అర్హులు. వీడియోలో కనిపించే నా నెంబర్కి కాల్ చేయండి.